మీ దీవెనలతో ప్రజా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో వచ్చి 2 సంవత్సరాల 3 నెలలు పూర్తిగా వస్తుంది. మీరు తెచ్చుకున్న ఈ ప్రభుత్వం పేదవాడి కన్న కలలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పేదవాడికి అందిస్తున్నాం కాబట్టే అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఎన్నికలు జరిగినా వార్ వన్ సైడ్ అనే విధంగా అది పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, గ్రామ పంచాయతీ ఎన్నికలు కావచ్చు, అసెంబ్లీ బై ఎన్నికలు కావచ్చు, నిన్న కాక మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, అది పట్టణ ప్రాంతం కావచ్చు, గ్రామీణ ప్రాంతం కావచ్చు, ప్రతి పేదవాడు తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రతి ఓటరు ఈనాడు మన ప్రభుత్వాన్ని దీవించడానికి ఒక్కటే కారణం. చెప్పిన ప్రతి మాటని పేదవాడికి అందిస్తూ పేదవాడి సంక్షేమం కోసం నిరంతరం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం పేదవాడికి అండగా ఉంటూ చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని పేదవాడికి ఇస్తూ ఈనాడు ఈ ప్రభుత్వం ముందుకు నడుస్తుందన్న సంగతి మనకి తెలియంది కాదు. అందుట్లో భాగమే 200 యూనిట్లు ఉచిత కరెంటు కానీ, ఇందిరమ్మ ఇళ్లు కానీ, ఆడబిడ్డ ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా ఉచిత బస్సు సౌకర్యం కానీ, అదే రకంగా రేషన్ కార్డు కానీ, పేద పిల్లలు హాస్టల్లో చదువుకునే పిల్లలకి 40% డైట్ ఛార్జీలు పెంచిన కార్యక్రమం కానీ, ఆడపిల్లలకి కాస్మెటిక్ ఛార్జీలు 200% పెంచిన కార్యక్రమం కానీ, చెప్పిన ప్రతి మాటని పేదవాడికి అందిస్తుంది ఈ ప్రభుత్వం. ఇందిరమ్మ విషయం గురించి ఇందాక డాక్టర్ గారు చెప్పారు. ఆ శాఖ మంత్రిగా నేను అనేక పర్యాయాలు ఇల్లు ఇచ్చిన తర్వాత కూడా ఈ ప్రాంతానికి వచ్చాను. ఆ పేదవాడు ఇల్లు కట్టుకునేవాడి ముఖంలో ఆనందం మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకయ్యా అంటే మంచి చేస్తే ఆ పేదవాడి గుండెల్లో చిరస్థాయిగా ఉంటాం. చెడు చేశారు కాబట్టి ఆనాటి 10 సంవత్సరాల ప్రభుత్వ పెద్దల్ని ఇంటికి పంపించటమే కాకుండా ఎన్నికల తర్వాత కూడా దరిదాపుల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో వారిని రానియటంలా. అది వారు దృష్టిలో పెట్టుకొని ఆ కచ్చని మనసులో పెట్టుకొని పేదవాడు దీవెనలు మాకు రావటం లేదనే కసిని పెట్టుకొని ఒళ్ళంతా విషముతో ఎక్కడికి పోయినా విషాన్ని చిమ్ముతూ ఈ ప్రభుత్వాన్ని బదనాం చేసే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆ సందర్భంగా నోటికి పట్టని భాషతో మాట్లాడే కార్యక్రమం, పేదవాడికి చేస్తున్న సంక్షేమాన్ని తప్పబట్టే కార్యక్రమాన్ని ఆనాటి 10 సంవత్సరాల పెద్దలు ఎలా చేస్తున్నారో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. పేదవాడికి తెలుసు, ఈ రాష్ట్రంలో ఉండే బడుగు బలహీన దళిత గిరిజనులకు తెలుసు, ఇది మా ప్రభుత్వం, మా దీవెనలతో వచ్చిన ప్రభుత్వం అని చెబుతూ నిరుద్యోగ తమ్ముళ్ళు ఈనాడు ఏ రాష్ట్రం కూడా దేశంలో చేయని విధంగా మొదటి 2 సంవత్సరాల్లోనే 72-73 వేల ఉద్యోగాలు వచ్చిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఇందిరమ్మ ఇల్లు ఒక విడత ఇచ్చాం, రేపు ఏప్రిల్ నెలలో 2వ విడత ఇస్తాం, మళ్ళీ ఇస్తాం. ఇచ్చింది కాక ఇంకా 3 విడతలు ఇస్తాం. అర్హులైన 10 పేదవాడికి తెల్ల కాగితం నల్ల కాగితం చేసి ఇవ్వటం కాదు, ఇల్లు కట్టుకుంటే ప్రతి సోమవారం నాడు వాళ్ళు కట్టిన లెవెల్ను బట్టి డబ్బులు కూడా ₹1 లంచం లేకుండా వాళ్ళ ఖాతాలో జమ చేస్తున్నాం. ఏ పేదవాడు అనుకోలే ప్రభుత్వం మేము తినడానికి సన్నబియ్యం ఇస్తుందని. రాష్ట్ర దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోయినా ఈనాడు మీ దీవెనలతో ఉన్న మన ప్రజా ప్రభుత్వం పేదవాడికి సన్నబియ్యాన్ని ఇస్తుంది, భవిష్యత్తులో కూడా ఇస్తుంది. రైతును రాజును చేస్తామని చెప్పాం అన్న మాట ప్రకారం ఆనాటి ప్రభుత్వం ఒరేస్తే ఉరే అని చెప్తే ఈనాడు ఒరేసిన రైతన్నకి మద్దతు ధరతో పాటు క్వింటాలకి అదనంగా ₹500 సన్న వడ్లకి బోనస్ కింద ఈ ప్రభుత్వం ఇస్తుంది. అంటే ఇది ప్రజలు నచ్చే మెచ్చే ప్రభుత్వం కాబట్టి ఏ ఎన్నికొచ్చినా రాష్ట్రంలో ప్రజలు ఈ ప్రభుత్వాన్ని దీవిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా గెలిచిన సర్పంచులకు నా విన్నపం ఒకటి, ప్రజల దీవెనలతో ఈ ప్రభుత్వ పక్షాన మిమ్మల్ని ఎన్నుకున్నారు. ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు, ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు మీ గ్రామ పంచాయతీలకు ఈ ప్రభుత్వం ద్వారా వస్తున్నాయో
మంచి పేరు తెచ్చుకోండి, మంచి అభివృద్ధిని చేయండి. సర్పంచ్ అంటే ఎలా ఉండాలి అనే విధంగా అద్భుతమైన కార్యక్రమాలు మీ గ్రామాల్లో చేయండి. ప్రభుత్వం మీకు అండగా ఉంది. ప్రభుత్వం అన్ని విధాలుగా మీకు సాయం చేస్తుందని కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలుపుతూ, ముఖ్యంగా నా తోబుట్టులైన ఆడబిడ్డలు పాలన మీ దగ్గరే ఉంచుకోండి. మా అన్న చేతికి ఇవ్వకండి. పరిపాలన చేసేది మీరు. మంచి పరిపాలన గ్రామాల్లో అందిస్తారని పూర్తి నమ్మకము, విశ్వాసంతో మరొక్కసారి మీకు అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతూ, ఇప్పుడే హాస్పిటల్ 30 బెడ్ల హాస్పిటల్ కూడా శంకుస్థాపన చేసి వచ్చాం. డయాలసిస్ సెంటర్లు పెట్టాం. అత్యంత అధునాతన పరికరాలన్నీ కొన్నాం. ఇక్కడ చర్లలో ఈనాడు ఇప్పుడే నేను అడిగిపోతే డాక్టర్లు చూపిస్తున్నారు. 7 నెలలు నిండని నా తోబట్టు ప్రసవిస్తే 2 కవాళ్లతో వాళ్ళని చనిపోయే పరిస్థితి ఉంటే ఈనాడు చర్ల హాస్పిటల్లో కూడా అటువంటి పిల్లల్ని కాపాడిన ప్రభుత్వం, మంచి వైద్యాన్ని ఇస్తున్న ప్రభుత్వం మన ప్రభుత్వం. వైద్యం విషయంలో, విద్య విషయంలో, మౌలిక వసతుల విషయంలో, అదే రకంగా సంక్షేమ కార్యక్రమాల విషయంలో కూడా పేదవాళ్లకి, మధ్యతరగతి కుటుంబానికి ఈ ప్రభుత్వం అండగా ఉంది. భవిష్యత్తులో కూడా అండగా ఉండబోతుంది. మీ గ్రామాల్లో కారు కోతలు కోసే నాయకులు నోరు మూపించే విధంగా మంచి పరిపాలన మీరు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరికీ రేపు కాకుండా ఎల్లుండి వచ్చే హోలీ శుభాకాంక్షలు కూడా మా తోబుట్టువులకి, అన్నదమ్ములకు తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు.